ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి అమూల్యమైన ముత్యాలు అనే ఈ శీర్షికతో అంటే టైటిల్తో మత్తయి సువార్త నుండి కొన్ని అమూల్యమైన సత్యాలు, ఆత్మీయమైన పాఠాలు మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. గత భాగంలో ఈ లోకంలో జ్ఞానులు యేసుక్రీస్తును కనుగొనటానికి చేసిన ప్రయాణం అనేది ఈ లోకంలో ఒక విశ్వాసి పరలోకంలో ఉన్న క్రీస్తును చేరుకోవడానికి చేసిన ప్రయాణంతో పోల్చి 20 పోలికలు మనం నేర్చుకున్నాం. ఇక ఈ భాగంలో యేసుక్రీస్తు ఐగుప్తుకు పయనాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 13 నుండి 15 వచనాలు మనం చూస్తే కనుక ఇక్కడ యేసేపు శిశువైన యేసుక్రీస్తుని అలాగే ఆ శిశువు తల్లి అయిన మరియను తీసుకొని ఐగుప్తుకు వెళుతూ ఉన్నట్లుగా మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. ఎందుకు ఐగుప్తుకు వెళ్ళాలి? మొదటి కారణం, క్రూరుడైన హేరోదు వశము నుంచి తప్పించబడటానికి క్రీస్తు ఐగుప్తుకు వెళుతూ ఉన్నాడు. ఇది జ్ఞానుల యొక్క విచారణ ప్రభావం. అయితే రాబోయే ప్రమాదం నుంచి తప్పించటానికి దూత యేసేపును హెచ్చరించాడు. హేరోదు యొక్క కోపం దేవునికి ముందే తెలుసు. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 28వ వచనం ప్రకారం ఆయనకు సమస్తము తెలుసు, నాకు తెలియను అని అంటున్నాడు అక్కడ ప్రభువు. మనం లేఖనాలను జాగ్రత్తగా పరిశీలిస్తే యేసు ప్రభువు పుట్టిన కొద్ది సమయంలోనే అంటే కొద్ది కాలంలోనే ప్రమాదం ఆయన్ను ఆవరిస్తుంది. కీర్తనల గ్రంథం 129 1-2 వచనాలు మనం చూస్తే ఈ విషయం మనకు తెలుస్తూ ఉంది. అలాగే క్రీస్తు మాత్రమే కాదు, సంఘం కూడా దీన్ని అనుభవిస్తూ ఉంది. నా బాల్యం నుండి మొదలుకొని అనేకులు నన్ను బాధపరిచిరి అని క్రీస్తు మాత్రమే కాదు, ఈనాడు సంఘం కూడా ఇదే మాట చెప్తూ వస్తుంది. అవును, ఆ రోజు ఫరో యొక్క క్రూరత్వం హెబ్రీల మీద ఉన్నట్లుగా ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనంలో క్రూర మృగము ఆ శిశువును మృంగవలెనని ఎదురు చూస్తూ ఉన్నట్లుగా ఇది మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇక రెండవదిగా, ఐగుప్తుకు పయనం అనేది ప్రమాదం నుండి తప్పించబడటానికి ఏమి చేయాలో దూత చెప్తూ ఉన్నాడు, ఐగుప్తుకు పారిపో అని. కనుక దూత యొక్క మాట ప్రకారం వీళ్ళు ఐగుప్తుకు వెళుతూ ఉన్నారు, ఐగుప్తుకు పారిపోతూ ఉన్నారు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 23వ వచనంలో యేసు ప్రభువు అన్నారు, వారు ఒక పట్టణంలో మిమ్మును హింసిస్తే మరి ఒక పట్టణానికి పారిపోవుడి. అవును, ఆయన మన కోసం మరణించటానికి వచ్చాడు. ఆ గడియ వచ్చేంత వరకు ఆయన తన సంరక్షణ కోసం పారిపోయాడు. కాబట్టి శత్రువు నుండి స్వీయ రక్షణ అనేది దేవుని యొక్క ప్రణాళికలో ఒక భాగమే, కానీ అది చేతగానితనము కాదు. ఇక మనం జాగ్రత్తగా లేఖనాలను పరిశీలిస్తే ఐగుప్తుకు మాత్రమే ఎందుకు పారిపోవాలి? ఐగుప్తు అనేది విగ్రహారాధనకు, క్రూరత్వానికి ప్రసిద్ధి కదా. మరి ఐగుప్తుకు ఎందుకు వెళ్ళాలి అని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, ఇశ్రాయేలీలు బానిసలుగా ఉండి బాధలు అనుభవించింది ఐగుప్తులోనే. రామాలో అంగలార్పు వినబడెను అనే ప్రవచనం యొక్క నెరవేర్పు ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీ విషయమై నెరవేరింది.
బాలుడైన క్రీస్తుకు ఇదే ఆశ్రయస్థానం. దేవుడు ఇష్టపడితే పనికిరాని స్థలంలో కూడా మంచి పనులు జరిగేటట్లు చేయగలడు. అవును, ఇక్కడ కూడా ఐగుప్తులో కూడా ఒక మంచి పని జరిగేలాగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. అదేమిటంటే క్రీస్తుకు ఆశ్రయం ఇవ్వడం. కొన్నిసార్లు భూమి కూడా సహాయం చేసేలాగా దేవుడు చేస్తాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే అక్కడ భూమి తన నోరు తెరచి ఆ క్రూర మృగం నోట నుంచి వచ్చిన ఆ నీటిని మింగేస్తూ అక్కడ సహాయం చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక లేఖనాలను మనం చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే దేవుడు ఐగుప్తునే ఎన్నుకోవడానికి కారణం ఏమిటి? మొదటి కారణం చూస్తే మొట్టమొదటిగా యోసేపుకు మరియకు విశ్వాస పాఠాలు నేర్పడానికి దేవుడు ఐగుప్తునే ఎన్నుకున్నాడు. బహుశా యోసేపు కానీ మరియలు కానీ ఒకవేళ ఇట్లా తలంచి ఉండవచ్చు, ఈ శిశువు దేవుని కుమారుడే కదా, అయితే దేవుడు తన దూతను పంపి కాపాడవచ్చును కదా, వారిని కూడా కాపాడవచ్చు కదా, ఆనాడు జీవవృక్షానికి కెరూబులు ఉంచినట్లుగా భద్రపరచవచ్చు కదా, లేకపోతే హేరోదునే నాశనం చేయవచ్చు కదా, లేదా ఏదైనా అద్భుతం చేసి రక్షణ కల్పించవచ్చు కదా అనే తలంపులు యోసేపు హృదయంలో కానీ మరియ హృదయంలో కానీ రాకూడదు. ఎందుకంటే శరీర సంబంధమైన తండ్రిగా తన కుమారుణ్ణి కాపాడవలసిన బాధ్యత యోసేపు నెరవేర్చాలి. అవును, మరి ఐగుప్తుకు వెళ్ళడానికి ప్రయాణ ఖర్చులకు దేవుడు ముందుగానే వారి కొరకు సిద్ధం చేశాడు. జ్ఞానులు కానుకలు ఇచ్చారు, బంగారం, బోళము, సాంబ్రాణి. ఇవి వారి ప్రయాణ ఖర్చులకు, అలాగే ఐగుప్తులో వారు నివసించినంతకాలం వారికి ఉపయోగపడే విధంగా దేవుడు ముందుగానే సిద్ధం చేసి ఉంచాడు. అయితే దేవుడు ఇక్కడ అంటున్నాడు దూత ద్వారా, నేను నీతో చెప్పు వరకు అక్కడనే ఉండు. అంటే మరలా దేవుని మాట కొరకు ఎదురు చూడాలి, మళ్ళీ దేవుని మాటను వాళ్ళు పాటించాలి. ఇలా ప్రతిసారి దేవుని మాట కొరకు ఎదురు చూడడం, దాన్ని అవలంబించటం, మరలా దేవుని మాట కొరకు ఎదురు చూడడం, దాన్ని మరలా అవలంబించటం, ఇది వారు అలవాటు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే పాత నిబంధనలో మనం చూస్తే దేవుడు ఏలియాను కిద్రోను వాగు దగ్గర నుండి సారేపతు అనగా సీదోను ప్రాంతానికి వెళ్ళమని ఆజ్ఞ ఇచ్చాడు. మనం బాగా పరిశీలిస్తే ఈ సారేపతు అనే ప్రాంతం సీదోను ప్రాంతానికి సంబంధించింది. అది అన్యుల ప్రాంతం. మరి విశేషంగా చెప్పాలంటే యెజబెలు యొక్క సొంత రాజ్యము అది. అట్లాంటి యెజబెలు యొక్క సొంత రాజ్యంలోనికి వెళ్ళమని దేవుడు ఏలియాను ఆజ్ఞాపించాడు. అవును, అక్కడే ఏలియా ఎన్నో విశ్వాస పాఠాలు నేర్చుకున్నాడు. దేవుని ప్రణాళికలన్నీ ఇలానే ఉంటాయి. మన కంటికి కనబడవు, చెవికి వినబడవు, మన హృదయానికి కూడా గోచరం కావు. అలాగే దేవుని బిడ్డలనే మనకు కూడా దేవుడు ప్రమాదకరమైన స్థలాల గుండా మనలను ఒకవేళ నడిపిస్తే అవి మనకు విశ్వాసాన్ని నేర్పించాలని దేవుడు ఆశపడుతున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఇక రెండవదిగా ఐగుప్తునే ఎన్నుకోవడానికి కారణం ఏమిటంటే సత్రంలో వారికి స్థలము లేకుండెను అని బెత్లెహేములో చెప్పబడినట్లుగా యోదయలో కూడా ఆయనకు నెమ్మదికరమైన స్థలమే లేదు అనే చెప్పాలి. అవును, యోదయ ప్రాంతంలో కానీ ఇశ్రాయేలు ప్రాంతంలో కానీ యేసుక్రీస్తు ఉండదగిన నెమ్మదికరమైన స్థలము లేదు అనే చెప్పాలి. భూ సంబంధమైన కానానులో ఆయనకు స్థలము లేనట్లుగానే పర సంబంధమైన కానానులో అనగా పరలోకంలో
పాపులకు స్థలము ఉండదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము కానీ మన పిల్లలు కానీ ఇటువంటి అవస్థలో ఉన్నప్పుడు క్రీస్తు బాల్యంలో పొందిన అవస్థలు మనం గమనించి తద్వారా మనం ఆదరణ పొందుతాము, ధైర్యపరచబడతాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక మూడవదిగా ఐగుప్తునే ఎన్నుకోవడానికి కారణం ఏమిటంటే దేవుడు తన ప్రజలైన యూదుల విషయమై నిరసన అనేది తెలియజేస్తూ ఉంది. అంటే దేవుడు తన ప్రజల పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాడు కనుకనే ఆయన ఇశ్రాయేలు దేశం విడిచి ఐగుప్తుకు వెళుతున్నాడు. అంటే తన ప్రజల పట్ల దేవుడు చూపిస్తూ ఉన్న నిరసనకు, అసంతృప్తికి ఇది ఒక కారణం చూపిస్తూ ఉంది. అంతేకాదు అన్యుల విషయమై దేవుని యొక్క కనికరాన్ని కూడా ఇది మనకు తెలియజేస్తూ ఉంది. అంటే ఐగుప్తీయుల పట్ల దేవుడు కనికరపడ్డాడు కాబట్టి వారి దగ్గరకు ఆయన వెళుతున్నాడు. అంటే ఐగుప్తీయులకు దేవుడు చూపిస్తూ ఉన్న కనికరము కూడా ఇది మనకు చూపిస్తూ ఉంది. అవును, యెషయా గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం ప్రకారం ఐగుప్తు గురించి రాయబడింది, వారు ఆశీర్వదించబడిన దేవుని పిల్లలు. మరి ఈ ప్రవచనం నెరవేరాలి అంటే యేసు ప్రభు తప్పనిసరిగా ఐగుప్తుకు వెళ్ళాలి, ఐగుప్తు ఆయనను చేర్చుకోవాలి. అలా ఐగుప్తు ఆయనను చేర్చుకోవటం ద్వారా ఆ ఐగుప్తు ప్రజలందరూ కూడా ఆశీర్వదించబడిన దేవుని పిల్లలు అనే ప్రవచనం నెరవేరుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఐగుప్తు ప్రయాణం చాలా ప్రమాదకరమైంది మరియు ఎంతో ఇబ్బందికరమైనది కూడా. అయినా సరే యోసేపు వెంటనే బయలుదేరాడు, ఆ రాత్రే బయలుదేరాడు. దేవుని ఆజ్ఞలకు వెంటనే లోబడ్డాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో కానీ, నీ సంఘ పరిచర్య జీవితంలో కానీ దేవుడు ఒకవేళ ఏదైనా ఆజ్ఞ నీకు ఇచ్చినప్పుడు దానిని వెంటనే లోబడుతున్నావా, లేక జాప్యం చేస్తూ, తడవు చేస్తూ, లోతులాగా బ్రతుకుతున్నావా? ఒక్కసారి మనలను మనం పరిశీలించుకుందాం. ఇక్కడ యోసేపు వెంటనే బయలుదేరాడు, ఆ రాత్రే బయలుదేరాడు. అవును, అబ్రహాము కూడా దేవుడు పిలిచిన వెంటనే బయలుదేరాడు అని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. నిజానికి యోసేపు కానీ మరియ కానీ వెళ్లకుండా ఉండడానికి ఎన్నో కారణాలు చెప్పాలని అనుకుంటే, కానీ వాళ్ళు అలాగా చేయలేదు, ఏ కారణం చెప్పలేదు, వెంటనే దేవుని ఆజ్ఞకు బయలుదేరారు. ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మరియ కూడా ఎటువంటి ఉచిత సలహాలు యోసేపుకు ఇవ్వలేదు, ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకోవాలని చూడలేదు. వెంటనే యోసేపును అనుసరించింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును, ఇది మనకు మంచి మాదిరి. దేవుడు స్త్రీల గురించి ఆజ్ఞాపిస్తూ, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి అని ఆజ్ఞ ప్రకారంగా ఇక్కడ మరియ కూడా తన సొంత పురుషుడైన యోసేపును తూచా తప్పకుండా అనుసరిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ చెప్పబడిన మాటలు మనం జాగ్రత్తగా చూస్తే ఆ దూత అంటున్నాడు యోసేపుతో, శిశువును తల్లిని తోడుకొని ఇక్కడి నుండి వెళ్ళు అంటున్నాడు. అంటే ఇక్కడ శిశువును తల్లిని తోడుకొని అంటున్నాడు. అంటే శిశువును ముందుగా ఉంచుతున్నాడు దూత, ఆ తర్వాతనే తల్లి. అంటే శిశువు ముందుగా ఉంచబడినాడు, అంటే ప్రథమ స్థానం ఆయనదే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మరియ యోసేపు భార్యగా చెప్పబడలేదు, కానీ ఆ శిశువు యొక్క తల్లిగా, అంటే ఆయన తల్లిగా చెప్పబడింది. నిజంగా అది మరియకు ఎంతో గొప్పతనాన్ని కలిగిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
పాత నిబంధనలో మనం జాగ్రత్తగా పరిశీలిస్తే యోసేపు తన సహోదరుల నుండి అనగా వారి ఉగ్రత నుంచి తప్పించబడటానికి దేవుడు యోసేపును ఐగుప్తుకు పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడు ఈ యోసేపును కూడా దేవుని దూత ఐగుప్తుకు వెళ్ళమంటున్నాడు. ఆయన ఐగుప్తులో ప్రవేశించగానే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం ప్రకారం ఐగుప్తు దేవతలన్నీ కూడా కదిలించబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును, ఆనాడు దాగోను విగ్రహం మందసం ముందు సాగిలపడినట్లుగా ఐగుప్తు దేవతలన్నీ కూడా కదిలించబడ్డాయి యేసు ప్రభు ఐగుప్తు ప్రవేశించగానే. ఇక్కడ మరియా యోసేపులు ఐగుప్తులోనే ఉన్నారు. ఎంతకాలం ఉన్నారు అంటే హేరోదు మరణించే వరకు ఉన్నారు. మరణించిన తర్వాత కూడా చాలా కాలం అక్కడే ఉన్నారని మనకు చరిత్ర చెప్తూ ఉంది. అయితే ఎంతకాలం అది? కొన్ని నెలలు మాత్రమే కాదు, 7 సంవత్సరాలు అని పండితులు అభిప్రాయపడుతూ ఉన్నారు. యోసేపు మరియలు యెరూషలేములోని దేవాలయానికి దూరంగా ఉన్నారు ఈ 7 సంవత్సరాలు కూడా. అంటే వాళ్ళు యెరూషలేముకు వెళ్ళలేదు, దేవాలయంలో బలి అర్పించలేదు, బలి అర్పణలు ఏమీ చేయలేదు. అయితే ఏంటి, దేవాలయం కంటే గొప్పవాడైన యేసుక్రీస్తు వారి వద్ద ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ 7 సంవత్సరాలు దేవుని నుండి ఎటువంటి ఆజ్ఞ కూడా యోసేపుకు కానీ మరియకు కానీ రాలేదు. అవును, వారు జీవిస్తున్న ఆ జీవితం దుష్టుల మధ్య జీవితం, అనీతిమంతుల మధ్య జీవితం, విగ్రహారాధికుల మధ్య జీవితం. అయినప్పటికీ వారు వాటిలో ఎన్నడూ కూడా మునిగిపోలేదు. దుష్టుల మధ్య జీవితం అయినా సరే నీతిగా జీవిస్తూ ఉన్నారు. వారి నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఉన్నారు. అయినా సరే వారి విశ్వాసంలో కానీ వారు దేవుని ఆరాధించే విషయంలో కానీ ఎక్కడా వారు తగ్గిపోలేదు అని మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇటువంటి ఐగుప్తు వాతావరణంలో వారు 7 సంవత్సరాలు ఉన్నప్పటికీ ఈ ఐగుప్తు యొక్క ప్రభావం యోసేపు మీద కానీ మరియ మీద కానీ ఆ శిశువు మీద కానీ లేనే లేదు. వారు ఎలా ఉన్నారు అంటే బలు రక్కసి చెట్లలో వల్లి పద్మముగా ఉన్నారు, బురదలో పెరిగిన తామర పుష్పంలాగా ఉన్నారు అనే చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక ఐగుప్తు ప్రయాణానికి మరి ఒక కారణం ఏంటంటే లేఖనాల యొక్క నెరవేర్పు. అవును, హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడినట్లుగా ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని అనే లేఖనం యేసుక్రీస్తు పట్ల నెరవేరవలసి ఉంది. అందుకనే దేవుడు వారిని ఐగుప్తుకు పంపిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఇశ్రాయేలుని పిలిచింది దేవుడు ఐగుప్తు నుండే పిలిచాడు. నిర్గమాకాండం 4వ అధ్యాయం 22వ వచనంలో మనం దీన్ని చూడవచ్చు. అంటే వారు మొట్టమొదటిగా శ్రమలలో ఉన్నప్పుడు, బంధకముల్లో ఉన్నప్పుడే దేవుడు వారిని పిలిచాడు ఐగుప్తు దేశం నుండి. అలాగే ఆత్మ సంబంధమైన ప్రతి ఒక్కరూ ఐగుప్తు నుండే పిలువబడ్డారు. ఐగుప్తు అనగా లోకములో నుండే పిలువబడ్డారు. పాపపు బంధకముల్లో ఉన్నప్పుడే పిలువబడ్డారు. వారందరూ అప్పుడే పిలువబడ్డారు, దేవుని పిలుపును అందుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే నీతి సూర్యుడైన క్రీస్తు చీకట్లో నుండి ప్రకాశించవలసి ఉంది. అంటే ఐగుప్తులో నుంచి ఆయన ప్రకాశించవలసి ఉంది. అందుకనే యేసుక్రీస్తు ఐగుప్తుకు పంపించబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.